ప్రత్యేకంగా మీరు చూడండి క్యాన్సర్ కారణం ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒక 40 నుంచి 45% టొబాకో వల్ల వస్తుంది, పొగాకు. నవలడం కానివ్వండి, లేకుంటే సేవించడం, స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో. ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. ఒక 40% క్యాన్సర్ లేకుండా చేయొచ్చు టొబాకోని అవాయిడ్ చేస్తే. సో అట్లనే ఇప్పుడు మరి ఆల్కహాల్ కన్జంప్షన్, లైఫ్ స్టైల్, ఫుడ్ కన్జంప్షన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అన్ని కూర్చున్న చోటనే మీకు ఫుడ్ కోసం కూడా ఇంట్లో నుంచి కూడా మీరు కిచెన్కి వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని జొమాటో లేకుంటే ఇంకేదో యాప్తో ఫోన్ కొడితే ఇంటికి ఫుడ్ వస్తుంది. అంటే అంత ద లైఫ్ స్టైల్ ఇస్ స్లోలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ మారిపోయింది. సో స్ట్రెస్ ఎక్కువ ఉంది. స్ట్రెస్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాను నేను చెప్పను, కానీ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల ఇండైరెక్ట్గా బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది. అలవాట్లు మారుతాయి. స్ట్రెస్ వల్ల ఆల్కహాల్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు, స్ట్రెస్ వల్ల స్మోకింగ్ అలవాటు పడతారు. ఇట్లా స్ట్రెస్ ఉండటం వల్ల డిఫరెంట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ జరుగుతూ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి క్యాన్సర్ సంఖ్య పెరగడానికి కారణము అంటే లైఫ్ స్టైల్ కుడ్ బి వన్ రీజన్. ఒబేసిటీ ఎక్కువ అవుతా ఉంది ఈ మధ్యలో. సో ఒబేసిటీ వల్ల చాలా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నంబర్ 1 ఇండియాలో ఒబేసి ఉమెన్లో ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భాశయపు క్యాన్సర్, అది యూట్రైన్ క్యాన్సర్ అంటాం, అది కూడా ఒబేస్ పీపుల్లో ఉంటా ఉంది. సో ఒబేసిటీ ఈజ్ ద డిసీజ్ నౌ, రైట్? సో కనుక ఒబేసిటీ కానివ్వండి, లేకుంటే ఫిజికల్ యాక్టివ్ లేకపోవటం కానివ్వండి, స్మోకింగ్, టొబాకో కన్సంప్షన్, సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటుంది. దానివల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. రొమ్ము క్యాన్సర్ తర్వాత ఉన్నది సర్వైకల్ క్యాన్సర్. మరి దీనికి ఇది కూడా నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నివారించదగ్గ క్యాన్సర్. దీనికి ఒక వ్యాక్సిన్ ఉంది. మరి ఎంతమంది తీసుకుంటున్నారు? ఈవెన్ చదువుకున్న వాళ్ళ కూడా హెచ్పి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. భయము, అపోహలు ఉన్నాయి. సో దానివల్ల అంటే క్యాన్సర్ యొక్క సంఖ్య 14 లక్షలు అనేది కూడా చాలా తక్కువ అండి.